ఆనంద్ వికటన్ అనే ఒక మ్యాగజైన్ దాదాపు 100 సంవత్సరాల క్రితం నుంచి పబ్లిష్ అవుతున్న మ్యాగజైన్ 1926లో ఎస్టాబ్లిష్ అయిందంట. దాని యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్, దాని యొక్క వెబ్సైట్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు బ్లాక్ చేశారని చెప్పి కథనాలు చెప్తున్నాయి. అసలు ఎందుకు వికటన్.com బ్లాక్ అయిపోయింది? దీని వెనకాల ఒక కారణం ఉంది. మోడీ గారు అమెరికా వెళ్ళారు కదా 2 వీక్స్ బ్యాక్. ఆయన అమెరికాకి వెళ్ళే 2 రోజుల ముందు ఆనంద్ వికటన్ వాళ్ళు వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఒక కార్టూన్ వేశారంట. మోడీ గారు కాళ్ళు చేతులు సంఖ్యలతో బంధించి ట్రంప్ పక్కన కూర్చుని ఉన్నారంట. ఇలా కార్టూన్ మోడీ గారి పైన వేసినందుకు ఈ మ్యాగజైన్ బ్యాన్ అయిపోయిందనమాట. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ని కంప్లీట్గా బ్లాక్ చేసి పడేశారు. దీనికి సంబంధించి వీళ్ళకి నోటీస్ కూడా ఈ మధ్య అది వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ మోడీ గారి పైన కార్టూన్ వేస్తే బ్యాన్ చేసేస్తారా, మొత్తం దాన్నే బ్లాక్ చేస్తారా? ఇదే పెద్ద ప్రశ్న. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. మన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే అన్డాక్యుమెంటెడ్ ఇండియన్స్ అమెరికాలో ఉన్నారో వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి ఫ్లైట్లో ఇండియాకి పంపిస్తున్నారు కదా. మోడీ గారు ఈ విషయంలో ఏమీ చర్చించట్లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు ఈ విషయం చర్చించే స్కోప్ ఆయనకు లేదు అన్నట్లు ఈ కార్టూన్ చెబుతుందని చెప్పి కథనాలు చెప్తున్నాయి. దాంతో వికటన్.com ఈ వెబ్సైట్ను కంప్లీట్గా బ్లాక్ చేశారనమాట. ఇది ఆర్బిట్రరీ సెన్సార్షిప్ కిందకు వస్తే ఏ విధంగా దీన్ని సెన్సార్ చేస్తారు? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19(1)(a దానిలో ఇంప్లైడ్గా ఉంది ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కూడా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో. ఇలా ఎలా బ్లాక్ చేస్తారని చెప్పి మేము అన్ని లీగల్ అవెన్యూస్ ఓపెన్ చేస్తాం, గవర్నమెంట్ కావాలని ఇది చేసిందని చెప్పి ఆనంద్ వికటన్ గ్రూప్ చెప్తుందన్నమాట. దీనికి సంబంధించి చాలా చర్చ జరుగుతుంది మీడియా సర్కిల్స్లో. అసలు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ భారతదేశంలో ఉందా? ప్రభుత్వ వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే మమ్మల్ని బ్లాక్ చేసేస్తారా? ఇదే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుందన్నమాట. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. గవర్నమెంట్ పైన విమర్శ వేరు, దేశం పైన విమర్శ వేరు. ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మనం ఫారెన్ రిలేషన్స్ వ్యతిరేకంగా, సోనిటీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేయకూడదు, కరెక్టే. కానీ ఇప్పుడు వచ్చిన కార్టూన్ దీని లైన్ ఎక్కడికి డ్రా చేయాలి? అసలు ఈ కార్టూన్ అంత పెద్ద తప్పే ఉంది? ఇదే పెద్ద ప్రశ్న అనమాట. దీనికి సంబంధించి పత్రికా స్వేచ్ఛ గురించి ఒక చిన్న కథ మీతో పంచుకోవాలి. నేషనల్ హెరాల్డ్ మీరు వినే ఉంటారు. ఇది జవహర్లాల్ నెహ్రూ గారు పత్రిక అనమాట. స్వతంత్రం రాకముందు ఈ పత్రిక బ్రిటిష్ వాళ్ళు చేసే తప్పుల్ని దుయ్యబట్టేది. అంతేకాదు ఈ పత్రిక ఎటువంటి అడ్డంకులు లేకుండా బ్రిటిష్ వాళ్ళు చేసిన పాలసీస్ కానీ అవన్నిటిని కూడా క్వశ్చన్ చేసేదన్నమాట. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మీ అందరూ తెలుసు నెహ్రూ గారు భారతదేశానికి ప్రధాని అయ్యారు. ఈ టైంలో ఈ పత్రికా సంపాదకులు ఎవరైతే ఎడిటర్ ఉంటారో ఆయన నెహ్రూ గారికి రిజిగ్నేషన్ ఇచ్చారంట. ఏమని చెప్పి, ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు ఈ పత్రిక స్వేచ్ఛతో స్వతంత్రంగా చక్కగా అన్ని కథనాలు రాసేది, గవర్నమెంట్కి భయపడకుండా. ఇప్పుడు ఈ పత్రిక స్థాపించిన వ్యక్తి ఎవరైతే ఈ పత్రిక చైర్మన్ ఉన్నారో ఆయన నెహ్రూ గారు కదా. నేను మీకు వ్యతిరేకంగా కథనాలు ఎలా రాయాలి? మీ ప్రభుత్వం తప్పు చేసినా నేను ప్రశ్నించాలి కదా. అలా ప్రశ్నించే శక్తి నాకేక ఉండదు కదా, ఎందుకంటే మీరే చైర్మను, మీకు వ్యతిరేకంగా నేను ఆర్టికల్స్ ఎలా రాయాలి అని చెప్పి ఆ ఎడిటర్ రిజైన్ చేశారంట. దాంతో ఆ రిజిగ్నేషన్ లెటరు నెహ్రూ గారు యాక్సెప్ట్ చేయకుండా పక్కన పెట్టి మరుసటి రోజు చైర్మన్గా తనే రిజైన్ చేశారంట నేషనల్ హెరాల్డ్కి. నువ్వు రిజైన్ చేయొద్దు, నువ్వు ఎడిటర్గా నీ పాత్ర పోషించు, నేనే దీనికి చైర్మన్గా ఉండను, నువ్వు కావాలంటే నన్ను కూడా విమర్శించను, యు ఆర్ ఫ్రీ టు క్రిటిసైజ్ ఎనీవన్. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంటేనే డెమోక్రసీలో ప్రభుత్వం చేసిన తప్పుని బయట తీయటం, అంతేకాదు పబ్లిక్ పాలసీ గురించి డిబేట్ చేయటం. దాంతోపాటు బయట దేశాల్లో కూడా భారతీయులకు అన్యాయం జరుగుతుంటే వాళ్ళకి సంఖ్యలు వేస్తుంటే క్వశ్చన్ చేయటం. దీనిలో భాగంగా ఈ కార్టూన్ వేసింది ఆనంద్ వికటన్. దీనికి సంబంధించి వికటన్ వెబ్సైట్ కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు వికటన్ గ్రూప్ వాళ్ళు దీని మీద లీగల్గా ముందుకెళ్ళనున్నారంట.